హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు డిగ్రీ ఎంపైర్. సో యాక్చువల్గా రీసెంట్గా నేను 5th సెమ్ మ్యాథ్స్తో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ది వీడియో వచ్చినుండే. ఆ వీడియో పోస్ట్ చేసిన. ఈరోజు ఓయూ వాళ్ళకి 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ అయినట్టున్నాయి. సో దాని కింద ఒక కామెంట్ వచ్చింది, ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టిన. అది చూసినాక నాకు అనిపించింది ఫస్ట్ రిమూవ్ చేద్దామని. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ అనిపించింది, అరే ఎందుకు రిమూవ్ చేసిన, ఆన్సర్ చేయాల్సింది కదా అని. ఆ క్వశ్చన్ పేపర్ నా దగ్గర ఉండే. ఆ క్వశ్చన్ పేపర్ చూసిన. నేను యాక్చువల్గా చూసిన తర్వాత ప్రాపర్గా అనలైజ్ చేస్తే, నేను ఫస్ట్ ఆ వీడియో యాక్చువల్గా చూడండి, నేను ఒక టాప్ 10 క్వశ్చన్స్ ఇచ్చిన. అండ్ టాప్ 10 క్వశ్చన్స్ తర్వాత మళ్ళీ యూనిట్ వైజ్ ఫుల్ సిలబస్ క్వశ్చన్స్ ఇచ్చిన. ఆ టాప్ 10 నేను ఇచ్చిన క్వశ్చన్స్లో నుంచి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈజ్ హెచ్ అండ్ కే సబ్ స్పేసెస్ అయినప్పుడు హెచ్ ప్లస్ కే కూడా సబ్ స్పేస్, హెచ్ ఇంటర్సెక్షన్ కే కూడా సబ్ స్పేస్ అని షో చేయడం. ఈ క్వశ్చన్ స్టార్టింగ్లోనే ఉన్నాయి. ఆ టాప్ 10 క్వశ్చన్లో 1-2 క్వశ్చన్స్ అవే. ఇదొక ఎల్ఏకి వచ్చింది. అండ్ దెన్ చూడండి, నెక్స్ట్ నేను టాప్ 10 క్వశ్చన్స్లో ఇది ఒక 4th క్వశ్చన్ ఇచ్చిన. ఈ 4th క్వశ్చన్ కూడా లాంగ్ క్వశ్చన్ కింద వచ్చింది యూనిట్ 2లో నుంచి. అండ్ అందులోనే మళ్ళీ 7th క్వశ్చన్ ఐగన్ వాల్యూస్ పైన ఇదొక ఎల్ఏకి వచ్చింది. అండ్ 10th క్వశ్చన్ ఏమో గ్రామ్స్ మెరిట్ ప్రాసెస్ పైన, అంటే ఆడ థీరమ్స్ ఇచ్చిన నేను లైన్గా టాప్ 10 క్వశ్చన్స్లో. ఆ గ్రామ్స్ మెరిట్ థీరం ప్రాక్టీస్ చేస్తే దాని కింద ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ క్వశ్చన్ మళ్ళీ ఎల్ఏక్యూ కింద వచ్చింది. సో చూడండి ఒకసారి, ఇవి రెండు కూడా యూనిట్ 1 ఎల్ఏక్యూస్. ఎలాగో ఆర్ ఆప్షన్ ఉంటుంది, రెండు సబ్మిట్ అటెండ్ చేసినా కూడా మనకు ఒక దానివే మార్క్స్ వస్తాయి కదా. సో ఇదొక ఎల్ఏక్యూ, ఇదొక ఎల్ఏక్యూ, ఇదొక ఎల్ఏక్యూ, 3 ఎల్ఏక్యూస్ ఉన్నాయి. అండ్ అవే నేను టాప్ 10 క్వశ్చన్స్ ఇచ్చిన లాంగ్ క్వశ్చన్స్లలో ఒక క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ కింద వచ్చింది, దట్ ఈస్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని. ర్యాంక్ అనుకోవడం నేను లాంగ్ క్వశ్చన్లో ఇచ్చినుండే, బట్ షార్ట్కి వచ్చింది, నో ప్రాబ్లం. సో ఒక ఎస్ఏక్యూ, 3 ఎల్ఏక్యూస్, ఒక ఎస్ఏక్యూస్ అటెంప్ట్ చేస్తే ఎవరైనా పాస్ అవుతారా అవ్వరా చెప్పండి మీరే. దాని కింద ఏంటి, నో క్వశ్చన్ ఏమో ఉంది కదా. ఆ కామెంట్ చదివిన తర్వాత నాకే నవ్వు వచ్చింది. సో చూడండి, నార్మల్గా 3 ఎల్ఏక్యూస్, ఒక ఎస్ఏక్యూ, ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినావు అయ్యా నువ్వు. దాంట్లో ఇచ్చింది నేను 10 క్వశ్చన్స్. ఆ 10 క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయడానికి బరువై మళ్ళీ ఇచ్చిన దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ కూడా రాలేదు అని వేరే వాళ్ళని రెస్పాన్సిబుల్గా నిలబెట్టడం అంటే ఇదే. ఇంకా మన వల్ల కాందానికి వేరే వాళ్ళ వల్ల కాలేదు అని. ఇంకొక మంచి కోట్ కూడా గుర్తొచ్చింది నాకు, అది గజ్జలు అదే ఏదో ఉంటుంది కదా, అలాగ అనిపించింది. ఇంకా ఓన్లీ 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ కావడానికి ఇంకేం బద్ధకం చెప్పండి. 5th సెమిస్టర్ మ్యాథ్స్ డిగ్రీ సర్టిఫికేట్ కావాలంటే నువ్వు పాస్ కావడానికి ఎగ్జామ్ రాయాలి కదా. సో కొంచెం కూడా చేయకుండా వేరే వాళ్ళని రెస్పాన్సిబుల్ ఎట్లా నిలబెడతారు చెప్పండి ఎవరైనా కూడా. అండ్ ఇంకొక థింగ్, నేను అందులో యూనిట్ వైజ్ ఫుల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చినుండే. ఫుల్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు నేను షార్ట్ అండ్ లాంగ్ కలిపి ఇచ్చిన. యాక్చువల్గా వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, నేను 5th సెమిస్టర్ మ్యాథ్స్ది ఫుల్ సిలబస్ కోర్స్ చేస్తున్నా. అంటే ఫుల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, జస్ట్ 4 వీడియోస్ ఉంటాయి. 2 hours 2.5 hours అట్లా 1 యూనిట్ది కలిపి టోటల్ 4 వీడియోస్ ఉంటాయి. అంటే అరౌండ్ చూడండి ఒక 10 hours కంటెంట్, 10 hours వీడియోస్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతుంది. 4 యూనిట్స్ది కలిపి చేస్తున్నాను నేను అక్కడ. అండ్ అక్కడనే నేను యూనిట్ వైజ్ అదే ఆ 1 యూనిట్ది 2 hours అనుకున్నాం కదా. సో ఆ 1 యూనిట్వి ఏం క్వశ్చన్స్ చెప్తా అనేది నా దగ్గర క్వశ్చన్స్ లిస్ట్ ఉండే. అదే లిస్ట్ నేను వీడియోలో కూడా ఇచ్చిన, ఫుల్ సిలబస్ వీడియోలో. సో అయితే ఆ ఫుల్ యూనిట్ వైజ్ క్వశ్చన్స్ ఉండే కదా, అందులో నుంచి నేను మొత్తం చూసిన నేను. అయితే ఎస్ఏక్యూస్ ఉంటాయి కదా లైన్గా 1 నుంచి 12 వరకు. సో ఆ ఎస్ఏక్యూస్లో ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ అండ్ 6th, 8th, 9th నేను ఇక్కడ పేపర్ కూడా ఉంది. అండ్ నేను ఇచ్చిన క్వశ్చన్స్ది వీడియో కూడా ఛానల్లో ఉంది, పోయి మీరు చెక్ చేయొచ్చు. 11th అండ్ 12th నేను ఇంకా ఎండింగ్లో చూపిస్తా కూడా. నేను అన్ని రాసి క్వశ్చన్ పేపర్ రాసి ఇదంతా అనలైజ్ చేసిన. సో టోటల్ చూడండి, నార్మల్గా నేను ఇచ్చిన వీడియోలో నుంచి టాప్ 10 క్వశ్చన్స్లో నుంచి 3 ఎల్ఏక్యూస్ వచ్చినాయి, 1 ఎస్ఏక్యూ వచ్చింది. అండ్ నార్మల్గా నేను ఫుల్ యూనిట్ వైజ్ ఇచ్చిన కదా మళ్ళీ వీడియో ఎండింగ్లో, అందులో నుంచి 7 ఎస్ఏక్యూస్ వచ్చినాయి. సో చూడండి, 7 ఎస్ఏక్యూస్, 3 ఎల్ఏక్యూస్. అటెంప్ట్ చేస్తే 80% ప్లస్ మార్క్స్ రాకుండా ఉంటాయా? నేను చెప్పిన అదే వీడియోలో, ఇచ్చిన వైజ్ ఫుల్గా ప్రిపేర్ అయితే 80% మీ లక్ బాగుంటే దానికంటే ఎక్కువ కూడా స్కోర్ చేయొచ్చు అని. నేను ఇచ్చిన క్వశ్చన్స్ని మళ్ళీ కాన్సెప్చువల్గా చదివితే మీరు డెఫినెట్గా 10 GPA వస్తుండే. అందులో ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మనం ఇచ్చిన మోడల్ని, కాకపోతే కొంచెం డిఫరెంట్ వేలో ఉన్నాయి. అండ్ నేను చేస్తున్న ఫుల్ కోర్స్లో నుంచి ఇంకొకటి ఎల్ఏక్యూ కూడా 4th యూనిట్ది ఎల్ఏక్యూ ఇంకొకటి ఉంది థీరం. అండ్ ఇంకొక ఎస్ఏక్యూ కూడా ఉంది. అంటే నా కోర్స్ జాయిన్ అయ్యి ప్రాపర్గా ప్రిపేర్ అయిన ఉంటే డెఫినెట్గా 10 GPA వస్తుంది. ఇచ్చిన క్వశ్చన్స్లో నుంచే వచ్చినాయి. అండ్ ఒకవేళ నార్మల్గా నువ్వు ఆ క్వశ్చన్స్ వీడియో చూసే ప్రిపేర్ అయిన ఉంటే ఓన్లీ టాప్ 10 ప్రిపేర్ అయితే పాస్ అయిపోయే వాళ్ళు. అండ్ ఇచ్చిన యూనిట్ వైజ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిన ఉంటే డెఫినెట్గా 80% ప్లస్, అంటే ఒక 9 GPA అయినా, అట్లీస్ట్ 8 GPA అయినా వచ్చేది.
ఇచ్చిన దానిపైన పని చేయకుండా నార్మల్గా ఫోన్ ఉంది కదా అని తీసుకోవడం, వీడియో కింద వచ్చి కామెంట్ చేయడం, ఇది తప్ప వేరే పని లేదు ఇంకా ఈ మధ్య చాలామందికి అదే పని అయిపోయింది. సో ఒకసారి చూసా కూడా నేను క్వశ్చన్స్ రాసిన నేను యూనిట్ వైజ్. ఈ 3 SAQs ఉన్నాయి. ఈ 3లో కూడా చూడండి నేను ఇచ్చిన దాంట్లో ఇది ఒక క్వశ్చన్ ఇచ్చిన నేను ఆల్రెడీ. అండ్ ఇవి 2 మనం ఫుల్ సిలబస్ వీడియోస్లో చేస్తాం. ఈ క్వశ్చన్స్ ఈ 2 కూడా మనం ఇచ్చిన క్వశ్చన్సే. దీనిపైన ఎగ్జామ్ పేపర్లో ఇది మ్యాట్రిక్స్ చేంజ్ అయింది. నేను ఆ వీడియో చెప్పేటప్పుడే చెప్పిన మ్యాథ్స్ కాబట్టి వాల్యూస్ చేంజ్ అయ్యి ఇచ్చే ఛాన్స్ ఉందని. సో ఇదే మ్యాట్రిక్స్ చేంజ్ అయ్యి వచ్చినట్టుంది. ఇది ఒక క్వశ్చన్ అండ్ ఇది క్వశ్చన్ అయితే యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. అండ్ ఈ సెకండ్ యూనిట్లో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కోవడం క్వశ్చన్ నేను ఎలాగో టాప్ 10లో ఇచ్చింది. అండ్ ఈ క్వశ్చన్ మనం పెయిడ్ క్లాసెస్లో చేస్తాం. ఆ తర్వాత ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవడం గురించి నేను ఆ వీడియోలో చెప్పిన యూనిట్ వైజ్గా. ఆ తర్వాత ఇందులో నుంచి ఈ లాంగ్ క్వశ్చన్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ కదా, అక్కడ ఎగ్జామ్ పేపర్లో వేరే వాల్యూస్ ఇచ్చి అడిగిండు, లాంగ్ క్వశ్చన్ ఇది. అండ్ యూనిట్ 3లో నుంచి సో ఇదొక క్వశ్చన్ వచ్చింది అండ్ ఇది మనం చేస్తాం అక్కడ క్లాసెస్లో. ఆ తర్వాత ఈ యూనిట్ 4లో నుంచి చూడండి ఇవి 2 నేను ఇచ్చిన క్వశ్చన్స్, దట్ ఈజ్ ఆర్థోగోనల్ అని షో చేయడం ఒకటి అండ్ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ కనుక్కోవడం ఒకటి, డిస్టెన్స్ బిట్వీన్ వెక్టర్స్ కనుక్కోవడం క్వశ్చన్ కూడా ఇచ్చిన నేను అది యూనిట్ వైజ్ ఫుల్ సిలబస్లో. అండ్ ఈ క్వశ్చన్ పెయిడ్ క్లాసెస్లో చేయించడం నేను, ఇదే వచ్చింది లాంగ్ క్వశ్చన్కి. అండ్ గ్రామ్ స్క్వేర్ ప్రాసెస్ పైన ఒక క్వశ్చన్. సో ఫుల్ సిలబస్ యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ రాసినా కూడా అవే ఉన్నాయి. సో ఎట్ ద ఎండ్ నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో ఇస్తాం కదా, ఆ ఇచ్చిన క్వశ్చన్స్ని ప్రాపర్గా అదే వీడియోని ఫస్ట్ ప్రాపర్గా చూడాలి. నేను ఆ వీడియోలో చెప్పింది టాప్ 10 చూస్తే పాస్ అవుతారు. అండ్ యూనిట్ వైజ్ ఇచ్చిన క్వశ్చన్స్ని ఫుల్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అయితే 80% + స్కోర్ చేయొచ్చు అని. కాబట్టి ఇంకా ఆ వీడియో ప్రాపర్గా చూసి టాప్ 10 ఇచ్చినవి ప్రిపేర్ అయిపోవాలి అంతే. ఇంకా మళ్ళీ పర్సనల్గా ఆ వీడియో కింద కామెంట్ కొన్ని సపరేట్గా ఇవ్వండి అలాగా వీడియోది ప్రాపర్గా వినాలి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే 5th సెమ్ మ్యాథ్స్ వాళ్ళది నేను ఫుల్ సిలబస్ కోర్స్ చేస్తున్నా. అందులో మీరు ప్రాపర్గా 4 యూనిట్స్వి మీకు 4 వీడియోస్ ఉంటాయి. అండ్ ఆ 4 వీడియోస్ని టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తా. ఈ 4 వీడియోస్లో ఇచ్చిన ఫుల్ సిలబస్ క్వశ్చన్స్ది PDF కూడా ఇస్తా. ఇదంతా ఎట్ ద కాస్ట్ ఆఫ్ ₹599 ఉంది. కింద నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఒక లింక్ ఇస్తా. ఆ లింక్ త్రూ మీరు జాయిన్ అయిపోవచ్చు. ఆర్ఎల్స్ నాది ఇన్స్టా ఐడి ఇది SAMEE.NA278 అని ఉంటుంది. ఆర్ bsamina2788@gmail.com అని ఇది నా మెయిల్ ఐడి. దీనికైనా ఇన్స్టాగ్రామ్కైనా మెసేజ్ చేయండి ఆర్ మెయిల్ అయినా చేస్తే కూడా నేను ఆన్సర్ చేస్తాను. జస్ట్ ప్రాసెస్ కూడా సింపుల్, జాయిన్ అవ్వడం. నేను ఒక స్కానర్ జస్ట్ QR కోడ్ ఇస్తే పే చేస్తారు. పే చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇస్తే టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తా. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో నుంచి ఈ 4 వీడియోస్ చూసి వాటి PDF ఉంటుంది కదా, అక్కడనే ప్రిపేర్ అయ్యి పాస్ అయిపోవచ్చు. సో ప్రూఫ్ నేను యాక్చువల్గా ఇచ్చినా కూడా ఇక్కడనే, దట్ ఈస్ క్వశ్చన్ పేపర్ ఉంది అండ్ నేను ఇచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి. అవే ఎలాగో ఎగ్జామ్లో వస్తున్నాయి, అవే మోడల్ కాబట్టి ప్రాపర్గా ప్రిపేర్ అయిపోతే పాస్ అయిపోవచ్చు. సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి.